సో బేసిక్ గా రాజాసాబ్ సినిమా ట్రైలర్ అయితే 2.2 అయితే వచ్చింది. మన అందరికి బాగా నచ్చింది. ఏ పీక్ లెవెల్లో అయితే ఉంది మూవీ. సో మారుతి గారి విజన్ ఏంటో మనకు అర్థమైనట్టుగా చూపించారు. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టారు దీని మీద అని, దీనిపైన ఎంతో రూమర్స్ కూడా వస్తున్నాయి. దగ్గర 400 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు. దాన్ని ఇప్పటి వరకు వచ్చిన దానికంటే జస్టిఫై చేయలేకపోయారు. కానీ ఈ ట్రైలర్ మాత్రం జస్టిఫై చేయొచ్చు. 400 కోట్ల బడ్జెట్ ఎందుకు అయిందన్న దానికి ఈ ట్రైలర్ మాత్రం ఒక పెద్ద నిదర్శనంగా మారిందనమాట. సో ఇదంతా మొత్తం పీక్ లెవెల్లో ఉంది సిచ్యువేషన్. అయితే రాజాసాబ్ సినిమా ప్లాట్ గురించి అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వాళ్ళు క్లారిటీ లేదు, కానీ అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ క్లారిటీ అయితే ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ మనకి కొన్ని హింట్స్ లాంటివి అయితే ఇస్తూ వచ్చారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ లో వాటన్నిటిని బట్టి రాజాసాబ్ సినిమా సంబంధించింది ఎలా ఉంటుందో అని ఒక ప్రిడిక్షన్, ఒక అనాలిసిస్, ఒక అంచనాను వేయడానికి ట్రై చేద్దాం. బేసిక్ గా రాజాసాబ్ ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే స్టార్టింగ్ నుంచి కూడా ఎలా ఉంటుందంటే కంప్లీట్